morning students. Today we are going to start the last problem in our non-profit organization. Okay, so let us see the 10th problem. This is the last problem. So next from our level to 15 kuda unnai, but avi enti ante ippudu corona situation ganana 30% deduction lo avi తీసేయడం జరిగింది. So మనము last problem, that is from the following receipts and payments account for the year ended 31st March 2020. So మనం ఏం చేయాలి, based on this receipts and payments account మనము income and expenditure account ని ప్రిపేర్ చేయాలి. Let us do now. Okay na? Expenditure amount income so ఇప్పుడు చూసుకుంటేనా, what's the question we got, that is from the following is the receipts and payments account for the year ended 31st March 2020. so last way ఇచ్చారు, you are required to prepare income and expenditure account kada. Let us do now. So మనకి టైటిల్ ఏమొస్తుందనా, that is income and expenditure account for the year ended, okay, for the year ended 31st March 2020. okay na? So మనకి ఇందులో నేమ్ ఇవ్వలేదు, ప్లస్ జస్ట్ డేట్ మాత్రమే ఇచ్చారు కాబట్టి డేట్ మాత్రమే రాసాం. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఇస్ డెబిట్, రైట్ సైడ్ ఇస్ క్రెడిట్. సో బిఫోర్ గోయింగ్ టు డూ ద ప్రాబ్లం, మనము ప్రాబ్లం చేసే ముందు ఏం చేయాలి, లెట్ us మేక్ ఆల్ ద అడ్జస్ట్మెంట్స్ అన్నింటినీ కూడా టిక్ చేద్దాం కదా. సో ఫస్ట్ వన్ చూసుకుంటే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ అమౌంట్ ఇంక్లూడ్స్ 1000 rupees ఫర్ ద ఇయర్ 2021. సో సబ్స్క్రిప్షన్స్ కి టిక్ చేయండి అన్న, రిసిప్ట్స్ లో సబ్స్క్రిప్షన్స్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రెంట్. అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే చూడండి, మనకి ఇక్కడ 2 types ఆఫ్ రెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆడిటోరియం రెంట్ ఇన్ రిసిప్ట్ సైడ్ అండ్ రెంట్ పెయిడ్ ఇన్ పేమెంట్ సైడ్ కదా. సో మనం ఏం చేయాలి, అవుట్ స్టాండింగ్ రెంట్, దట్ ఈస్ రెంట్ పెయిడ్ కి మనము అడ్జస్ట్మెంట్ చేయాలి. బికాస్ అక్కడ ఆడిటోరియం రెంట్ అన్నారు, ఇక్కడ రెంట్ అన్నారు కదా. బట్ మనకి అడ్జస్ట్మెంట్ లో చూసుకుంటే ఏమి ఇచ్చారు, ఓన్లీ రెంట్ అని చెప్పారు కాబట్టి రెంట్ పెయిడ్ కి టిక్ చేయండి. నెక్స్ట్ ప్రింటింగ్. సో ఇందులోనే పేమెంట్ సైడ్ లో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంది కదా, ప్రింటింగ్ కి టిక్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 60,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 8%. సో ఏంటన్నా దీనికి సంబంధించింది ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది కదా రిసిప్ట్స్ లో, దానికి టిక్ చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు డూ ద ప్రాబ్లం మనకి ఇవి అర్థమైపోయాయి కదా. లెట్ us do now. సో బిఫోర్ గోయింగ్ టు డూ ద ప్రాబ్లం, మనకి ప్రజెంట్ ఇయర్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ ఏంటి తెలియాలి కదా. సో మనకి బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేసాం కదా మనము, 31st March 2020 కదా. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2019 to 2020 అంతే కదా. ఫస్ట్ ఏప్రిల్ 2019 నుంచి 31st March 2020 వరకు ఉంటుంది. దట్ ఈస్ కరెంట్ ఇయర్. నెక్స్ట్ థింగ్ ప్రీవియస్ ఇయర్ ఏంటి, 2018 2019, దిస్ ఈస్ ప్రీవియస్ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2020 2021.
దిస్ ఈస్ నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు మనము క్లియర్ గా చూసుకుంటే మనం ఏం చేయాలి, రిలేటెడ్ టు ఓన్లీ కరెంట్ ఇయర్ కి మాత్రం సంబంధించినవి మాత్రమే రాయాలి కదా. సో let us do the problem. So first as usual గా come to the receipt side, that is income side చూద్దాం కదా ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ వన్ cash in hand రాస్తామా, రాయము, because this is an asset. So assets అన్ని కూడా ఎక్కడ రాయాలి, మనము బ్యాలెన్స్ షీట్ లో రాయాలి. బట్ మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చేస్తున్నామా, లేదు, కాబట్టి అది రాదు. అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ అది కూడా అసెటే కదా, రాస్తామా, రాయము. నెక్స్ట్ వన్ చూడండి, సబ్స్క్రిప్షన్స్. సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉంది నాన్న, 42,500 ఉంది. సో లెట్ us write now by సబ్స్క్రిప్షన్స్. ఆల్రెడీ దానికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇన్నర్ కాలమ్ లో రాయండి. ఎంత, 42,500 రూపీస్. సో మళ్ళీ దీనికి చూడండి, సబ్స్క్రిప్షన్స్ కి ఏమి ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ఫర్ 2018-19 అంటే ప్రీవియస్ ఇయర్ కి సంబంధించినవి కూడా ఈ 42,500 లో కలిపేశారన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలన్నా ఇప్పుడు దాన్ని మైనస్ చేయాలి. సో మైనస్ రిలేటెడ్ టు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 18-19. 18-19 హౌ మచ్ కన్నా, 1,500 రూపీస్. సో 42,500 minus 1,500. సో ఫస్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. దానికంటే ముందు బిఫోర్ గోయింగ్ టు దాట్ మళ్ళీ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో కూడా సబ్స్క్రిప్షన్స్ ఉంది కదా, కాబట్టి ఏం చేయాలన్నా మళ్ళీ దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఏం చేయండి, ఇన్నర్ కాలమ్ లోనే రాసేయండి. చూడండి 0 0 అంటే 0 0 0 0 5 minus 5 0 2 minus 1 1 and 4. సో సబ్స్క్రిప్షన్ చూడండి అన్న, రిలేటెడ్ టు లాస్ట్ ఇయర్ వి తీసేస్తే మనకి 42,500 లో 1,500 పోతే 41,000 ఉంది. మళ్ళీ దీన్ని చూడండి ఏముంది, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ అమౌంట్ ఇంక్లూడ్స్ 1,000 ఫర్ ద ఇయర్ 20 and 21. సో చూడండి 20 and 21 అంటే ఏంటి మనకి, దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇయర్ కదా. నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినవి కూడా ఇందులో కవర్ చేసి ఉండాలన్నమాట. సో మనం ఏం చేయాలన్నా నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినవి రాస్తామా, లేదు, మైనస్ చేయండి. మైనస్ రిలేటెడ్ టు 2021 అంతే కదా, రిలేటెడ్ టు 2021 ఎంత ఇంక్లూడ్ అయి ఉన్నాయి మనకి, దట్ ఈస్ 1,000 రూపీస్. సో ఇప్పుడు సింపుల్ గా చూడండి, 41,000 మైనస్ 1,000 అంటే ఎంత వస్తుందన్న మనకి, దట్ ఈస్ 40,000 రూపీస్. అండ్ దానికి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా అడ్జస్ట్మెంట్ సబ్స్క్రిప్షన్స్ కి, లేవు కదా, కాబట్టి డైరెక్ట్ గా రాసేయండి. సో సబ్స్క్రిప్షన్స్ ఎంతనా, యాక్చువల్లీ 42,500 ఉంటే, బట్ రిలేటెడ్ టు లాస్ట్ ఇయర్ 1,500, నెక్స్ట్ ఇయర్ 1,000 ఉన్నాయి. సో అవి రెండు డిడక్ట్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఎంత, 40,000 రూపీస్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఆడిటోరియం రెంట్. రెంట్ కి సంబంధించి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా, లేదు, కాబట్టి డైరెక్ట్ గా రాసేయండి. బై auditorium rent, ఓకేనా, by auditorium rent 1,500. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కి మళ్ళీ మనకి అడ్జస్ట్మెంట్ ఉంది కదా. సో వాట్ ఈస్ దాట్,
60,000 and rate of interest is 8%. అంటే ఇన్వెస్ట్మెంట్ పడితే కదా 60,000 రూపీస్. సో వర్కింగ్ నోట్స్ అని పెట్టండి, ఓకేనా. వర్కింగ్ నోట్స్ లో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఓకేనా. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఎంతనా, దట్ ఈస్ 60,000 into rate of interest. 60,000 into 8%. 8% కదా, కాబట్టి that is equal to 6 8s are 48. సో మనకి యాక్చువల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఇందులో 4,800 రూపీస్ వచ్చింది. కానీ మనకి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి ఎంత ఉంది, అందులో ఓన్లీ 4,000 రూపీస్ మాత్రమే ఉంది. అంటే చూడండి, యాక్చువల్లీ ఆ కరెంట్ ఇయర్కి అంటే రిలేటెడ్ టు 1920కి సంబంధించి 4,800 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. కానీ మనకు వచ్చింది మాత్రం ఓన్లీ 4,000 రూపీస్ మాత్రమే. అంటే మిగతా ఎక్సెస్ ఆఫ్ 800 ఏమైందనా మనకి ఇంకా రావాల్సి ఉంది. అంటే దట్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ కదా, రాసే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తానే ఉంటుంది కదా. సో దట్ ఈజ్ అండ్ రికరింగ్ ఇన్ నేచర్. రికరింగ్ ఇన్ నేచర్ అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి మనం దాన్ని రాయాలి, కన్సిడర్ చేయాలి. బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ that is equal to 4,000 plus the receivable ఉంది కదా, మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ రిసీవబుల్ అంటే ఇంకా రావాల్సి ఉంది అని అనుకున్నాం. నార్మల్ గా చూడండి అన్న, మనం పేమెంట్ సైడ్ కనుక చూసామనుకోండి ఏమని రాస్తాము, అవుట్ స్టాండింగ్ అని రాస్తాం కదా. బట్ మనం ఎప్పుడైతే ఇన్కమ్ సైడ్ చూస్తామో దాన్ని మనం ఏమనాలి, రిసీవబుల్ అనాలి, లేదంటే అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అని పిలవాలి. సో సింపుల్ గా మనం ఏం చేసాము, ఇంట్రెస్ట్ రిసీవబుల్ అనాలి. ఇంకా ఎంత రావాలి కదా మనకి 4,800 లో ఇంకా ఎక్సెస్ ఆఫ్ 800 రూపీస్ రావాలి కదా. సో లెట్ us write now plus 800 that is equal to 4,800 rupees. మీకు మళ్ళీ కన్ఫ్యూషన్ అయింది అనుకోండి, సింపుల్ గా ఏం చేయాలి, బ్రాకెట్ లో 60,000 into 8/100. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుందన్నా మనకి, ఓకే ఇంట్రెస్ట్ రిసీవబుల్ అనేది 4,800 ఉండేది. బికాస్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 60,000, దానిపైన 8% చేశాం కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి యాక్చువల్ గా 4,800 రూపీస్ వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఏం చేశారు, ఓన్లీ 4,000 మాత్రమే ఇచ్చారు బుక్స్. కాబట్టి మిగతా 800 ఏం చేసాం మనము, ఇంట్రెస్ట్ రిసీవబుల్ కింద రాసాము. అంటే we need to get అంటే అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అని అనుకోవచ్చు కదా మనం. అందుకనే మనం ఏం చేసాము, 4,800 తక్కువ ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేసి 4,800 అనేది అవుటర్ కాలమ్ లో వేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ అన్నమాట డొనేషన్స్. సో డొనేషన్స్ గురించి చూసుకున్నారు అనుకోండి. సో ఇన్ని డేస్ ఏంటన్నా అంటే మీకు డొనేషన్స్ వచ్చాయనుకోండి, కంపల్సరీ కూడా మనం రాసేసుకున్నాము కదా. సో ఈ డొనేషన్స్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, 10,000 ఏమో 10,000 బిలో. సో ఇక్కడ ఏమైంది, మనకి డొనేషన్స్ అనేవి 10,000 ఏమో ఉన్నాయి కదా, 12,000 రూపీస్ ఉన్నాయి. కాబట్టి ఇదేంటన్నా అడిషనల్ అంటే ఎక్కువ డొనేషన్స్ వచ్చాయన్నమాట మనకి. సో ఎక్కువ డొనేషన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే క్యాపిటల్ గా కన్సిడర్ చేయాలి.
సో మనము ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ఓన్లీ రెవెన్యూ టర్మ్సే కదా రాయాల్సింది. సో ఇది క్యాపిటల్ ఇన్కమ్ కాబట్టి మనం ఇందులో రాయము. సమ్ టైమ్స్ మళ్ళీ మీకు అనిపించవచ్చు, సార్ కొన్ని టైప్స్ లో రాస్తున్నారు కదా అంటే, ఎప్పుడైతే 10,000 బిలో డొనేషన్స్ ఉంటాయి, ఫస్ట్ వన్ 10,000 బిలో ఉండాలి వాల్యూ, దట్ ఈస్ స్మాల్ అమౌంట్స్. అండ్ డొనేషన్స్ కింద మళ్ళీ మీకు ఏమిస్తారు, అడ్జస్ట్మెంట్స్ లో ఇచ్చారనుకోండి, క్యాపిటలైజ్ హాఫ్ లేదంటే క్యాపిటలైజ్ డొనేషన్స్ అలా ఇచ్చారనుకోండి, అలాంటి టైంలో మాత్రమే రాయాలి. సో మీకు ఎప్పుడైనా సరే 10,000 ఏవో ఉంది, ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లేవనుకోండి, దాన్ని ఏమీ రాయకండి. ఒకవేళ 10,000 బిలో ఉంటే మాత్రం దాన్ని కంపల్సరీ కూడా రాయండి. సో ఇప్పుడు చూడండి అన్న, సింప్లీ డొనేషన్స్ అనేవి 12,000 అంటే 10,000 ఎబో వాల్యూ ఉంది కాబట్టి మనము ఇది కన్సిడర్ చేయట్లేదు. బికాస్ దిస్ ఈజ్ అన్ క్యాపిటల్ ఇన్కమ్. డొనేషన్స్ ఆర్ క్యాపిటల్ ఇన్కమ్. That is the reason we are not writing a income and expenditure account. Okay na? Right. Next one చూడండి, sundry receipts అంటే చిన్న చిన్న receipts వస్తాయి కదా. Let us find by sundry receipts ఎంత ఉంది నాన్న, that is 100 rupees. Sundry receipts 100 rupees. So ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకి ఇన్కమ్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. Now let us do the payment side, that is first one. ఏముంది, salaries. అంతే కదా, సాలరీస్ కి మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఉంది. ఏముంది, ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్ 2,000 రూపీస్ అని ఉంది. కాబట్టి మీరు ఏం చేయండి, ఫస్ట్ సాలరీస్ అని కాస్ట్. సాలరీస్ మనకి ఏంటన్నా 12,500 కదా, రాసి 12,500 ఇన్నర్ కాలం, బికాస్ దానికి కూడా అడ్జస్ట్మెంట్ ఇచ్చాం కదా మనము. సో సాలరీస్ కి ఎంత ఉంది నాన్న, దట్ ఈస్ 2,000 రూపీస్ మైనస్ రిలేటెడ్ టు లాస్ట్ ఇయర్. LY అంటే ఏంటన్నా, లాస్ట్ ఇయర్ అని అర్థము. లాస్ట్ ఇయర్ కి సంబంధించిన డెలిట్ చేయాలి కదా, కాబట్టి రాసేయండి మైనస్ 2,000. మనము 12,500 లోంచి 2,000 కనుక డిడక్ట్ చేసామనుకోండి, హౌ మచ్ విల్ గెట్, దట్ ఈస్ 10,500 రూపీస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎలక్ట్రిక్ చార్జెస్. ఎలక్ట్రిక్ చార్జెస్ అంటే ఏంటన్నా, మన కరెంట్ బిల్ ఉంటుంది కదా, దాన్ని మనము ఎలక్ట్రిక్ చార్జెస్ అని పిలుస్తాము. సో లెట్ us write that. 2 electric charges. ఎంత అమౌంట్ ఉంది ఎలక్ట్రిక్ చార్జెస్, దట్ ఈస్ 2,600. రైట్. నెక్స్ట్ వన్, టెలిఫోన్ చార్జెస్. టెలిఫోన్ చార్జెస్ కూడా రికరింగ్ నేచర్ కదా, సో రాస్తాం 2 telephone charges. What is the amount now we have? 1,400. Okay na? Next one చూడండి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి సంబంధించి మనకు ఒక అడ్జస్ట్మెంట్ ఉంది కదా, కాబట్టి దాన్ని ఏం చేయండి, ఇన్నర్ కాలమ్ లో రాసేయండి. టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎంత అమౌంట్ వచ్చినా మనకి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఈస్ 1,500 రూపీస్. సో 1,500 అనేది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అమౌంట్ అన్న. దీనికి అడ్జస్ట్మెంట్ లో వచ్చేసి అవుట్ స్టాండింగ్ ఉంది కదా, అవుట్ స్టాండింగ్ ప్రింటింగ్, కాబట్టి ప్లస్ అవుట్ స్టాండింగ్ ఎంత, 300 రూపీస్. అంతే కదా, 300 rupees is the stationery amount. So
300 కదా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. సో మనం ఏం చేయాలి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 1500 plus 300, that is 1800 is the printing and stationery amount. Next one చూడండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ మనం ఏంటన్నా మన ఆర్గనైజేషన్ నుంచి అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి కదా, బికాస్ ఆఫ్ డొనేషన్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కి కానివ్వండి. అప్పుడప్పుడు మన ఆర్గనైజేషన్ ని ఎంత పబ్లిష్ చేస్తే అంత ఈజీగా మనకి ఏమవుతుంది, ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం తిరుగుతున్నాం కాబట్టి దాన్ని మనం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటాము. సో రాసేది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయన్నా మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2000 రూపీస్. 2000 is the traveling expenses. మళ్ళీ నెక్స్ట్ వన్ చూడండి, రెంట్ పెయిడ్. ఓకేనా, రెంట్ పెయిడ్, బట్ దానికి అడ్జస్ట్మెంట్ ఉంది కదా. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి సంబంధించి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా మనకి? లేదు. కాబట్టి డైరెక్ట్ దీన్ని అవుటర్ కాలమ్ లో రాస్తుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 2000. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, రెంట్ పెయిడ్. టు రెంట్ అని చెప్పండి. పెయిడ్ అంటే ఏంటంటే మనకి అర్థం కావడం కోసం వాడు రెంట్ పెయిడ్ అని చెప్పాడు, బట్ మనం ఏంటి జస్ట్ రెంట్ గా కన్సిడర్ చేస్తే చాలు. వాట్ ఈస్ ద అమౌంట్? 10,000. సో ఈ రెంట్ కి మనకి మళ్ళీ ఏముంది, అవుట్ స్టాండింగ్ రెంట్ ఉంది కదా, కాబట్టి ప్లస్ అవుట్స్టాండింగ్ రెంట్ హౌ మచ్? 600 rupees. అంతేనా? సో రెంట్ పెయిడ్ 10,000 plus outstanding rent 600. So how much do we get? That is 10,600 rupees. Okay na? These are the things which we have. మళ్ళీ బుక్స్ చూడండి, బుక్స్ ఉన్నాయి, బట్ అవన్నీ ఏంటన్నా మనకి క్యాపిటల్ ఐటమ్స్ కదా, బికాస్ బుక్స్ ఆర్ ద అసెట్స్. సో అసెట్స్ కి పే చేసింది మొత్తం కూడా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, కాబట్టి మనం దాన్ని రాయము. నెక్స్ట్, బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్. క్యాష్ బ్యాలెన్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ఆల్సో అసెట్, కాబట్టి రాయము. నెక్స్ట్, బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్, అది కూడా రాయము. సో ఇప్పుడు చూడండి అన్న, ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కంప్లీట్ చేశాం కదా. సో my dear students, so the first 10 problems మనం ఏదైతే డిస్కస్ చేశామో అవన్నీ కూడా ఈ ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ కంపల్సరీ మీరు థరోగా ప్రిపేర్ కండి నాన్న. సో దాట్ మీకు ఇందులో వచ్చే మళ్ళీ మీకు ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి. అండ్ మీరు లక్కీ, బికాస్ మీకు బ్యాలెన్స్ షీట్ అనేది లేదు. బ్యాలెన్స్ షీట్ ఉంటుంటేనా ఇంకొంచెం ఎక్కువ టైం కన్సంప్షన్ అయ్యేది అండ్ కొంచెం లిటిల్ బిట్ హార్డ్ గా ఫీల్ అయ్యేవారు. బట్ వితౌట్ బ్యాలెన్స్ షీట్ మీకు ఇచ్చారు కాబట్టి యు ఆర్ ద బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఐ ఫీల్. కాబట్టి మీరు ఏం చేయండి, ఈ 10 ప్రాబ్లమ్స్ ని ఈ రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి అన్న, ఆల్రెడీ అన్ని కంప్లీట్ చేశాం కదా. లెట్ us do the totals. ఓకేనా? టోటల్స్ లో చూసుకుంటే కన్నా వాట్ ఆర్ ద థింగ్స్ వి హావ్? ఫస్ట్ మనకు డ్రా ఏ లైన్, so draw equal lines on both sides. So carry on drawdown లేదు కాబట్టి కన్నా మీరు డైరెక్ట్ లాస్ట్ లో వేస్తే చాలు. సో చూడండి, ఫస్ట్ మేక్ ఏ టోటల్ ఆఫ్ ఇన్కమ్, దట్ ఈస్ 40,000, 1,500, 4,800 and 100. సో మనము ఇన్కమ్ సైడ్ కనుక చూసామనుకోండి, ఎంత వచ్చింది మనకి? 8 plus 1, 8, 9 plus 5, 14 అంటే 1 క్యారీ 4 ఇక్కడ. 1, 4, 5 plus 1, 6 and here
46,400 ఓకేనా 46,400 అనేది మనకి ఇన్కమ్ సైడ్ లో ఉంది అండ్ లెట్ us do the expenditure side that is expenditure కనుక చూసుకుంటే మీరు 10,500 2,600 1,400 1,800 2,000 10,600 సో అన్ని కనుక చూసుకుంటే నాకు లాస్ట్ 2 zeros 6 plus 8 ఎంత అవుతుందన్నా 6 plus 8 14 14 plus 4 18 18 plus 6 24 plus 5 29 9 2 2 plus 2 4 5 6 7 8 and 2 so 46,400 is the highest amount and 28,900 is the expenditure amount. So manaki highest amount entundi nana 46,400. So write down both sides that is 46,400 46,400 okay na? So 46,400 అనేది income and 28,900 అనేది expenditure కదా ఇన్కమ్ వచ్చేసి 46,400 ఎక్స్పెండిచర్ వచ్చేసి 28,900 సో ఇప్పుడు కనుక చూసుకుంటే ద డిఫరెన్స్ వాల్యూ 46,400 మైనస్ 28,900 ఏదైతే ఉందో దాన్ని చూద్దాం 46,400 minus 28,900 that is 0 0 carry చేస్తే 14 minus 9 5 ఇక్కడ 5 ఉంటుంది మళ్ళీ క్యారీ చేస్తే 15 15 minus 8 7 ఇక్కడ 3 ఉంటుంది 3 minus 1 2 అంటే what is the difference amount we got that is 17,500 సో ఇక్కడ సింపుల్ గా చూడండి ఇన్కమ్ ఎక్కువ ఉంది ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అంటే మనకి ఇన్కమ్ డబ్బులు ఎక్కువ వచ్చాయి ఖర్చులు మాత్రం తక్కువే అయ్యాయి సో వి గెట్ ప్రాఫిట్ సో ప్రాఫిట్ ని మనం ఏమని పిలుస్తాము వి కాల్ ఇట్ యాజ్ సర్ప్లస్ సో రాసేయండి 2 సర్ప్లస్ వాట్ ఇస్ ద అమౌంట్ సర్ప్లస్ 17,500 rupees 17,500 bracket లో రాయండి excess of income over expenditure అంటే మనకి ఏంటన్నా excess of income అంటే ఎక్స్పెండిచర్ కంటే ఇన్కమ్ ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని మనం సర్ప్లస్ అని రాసుకుంటున్నాము ఓకేనా This is the final problem in our income and expenditure account. From next class onwards, we are going to discuss theory because last of the final accounts ఒకటే ఉంది కదా సో ప్రాబ్లీ మనకి డిసెంబర్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మై సజెషన్ ఈస్ ఫైనల్ అకౌంట్స్ అన్నీ కూడా మనము ఆఫ్లైన్ లో డిస్కస్ చేద్దాం బికాస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఇన్స్టాంట్ ఇమీడియట్ గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో అప్పటి వరకు మనం ఏం చేద్దాము అంటే థియరీని డిస్కస్ చేద్దాం రేపటి నుంచి ఓకేనా థ్యాంక్ యూ